పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు గతించిన కాలమంతా ఎన్నో మార్లు అల్లుఫుడను అయోగ్యులను దేవుడు నన్ను వాడుకున్నాడు. మరొకసారి దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు కృప చూపించాడు. మీరు ధన్యులు. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మా సొంత ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని కాపాడాడు అంటే మీ యొక్క క్షేమమే మాకు క్షేమం, మీ సంతోషమే మాకు సంతోషం. చాలామంది దేవుని యొక్క వర్తమానాలు వింటున్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. చాలామంది వారి యొక్క ఫోన్స్ ద్వారా మాకు తెలుపుతున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి స్థలానికి మరొకసారి ఈ సమయాన్ని మీరు హెచ్చిస్తున్నందుకు దేవుడికి మహిమ, మీ అందరికీ దీవెన ఆశీర్వాదాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ఇంతవరకు నీ మహాకృప మీరు మాతో ఉంచినందుకు స్తోత్రం. వాక్యము ద్వారా గతించిన కాలమంతా నీ ప్రజలను తాకినారు, మాట్లాడినందుకు వందనాలు. ఇప్పుడు దైవమా నీవే మాట్లాడండి, నీ ప్రజలను దర్శించమని ప్రార్థన చేయించున్నాం. ఆరంభం నుండి ముగింపు వరకు మీరుండు. ఇంతవరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించు, నీ చిత్తానికి అప్పగిస్తున్న కాపాడు మేమే తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, నా పేరు ఎం ప్రభాకర్, పాస్టర్, పెనియల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షునిగా దేవుని యొక్క సన్నిధిలో నేను కొనసాగిస్తున్నాను. అదే కాకుండా మా యొక్క అడ్రస్ తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, పోస్ట్ మండల్ భీమ్గల్. అక్కడ ఉంటూ దేవుని యొక్క సేవను చేస్తున్నాను. అదే కాకుండా మా యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 4 స్థలాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రొద్దున 9 నుండి 12 వరకు బెజ్జోర్లో, 9 నుండి 12 వరకు సుంకెట్లో, 11 నుండి 1 గంట వరకు భీమ్గల్లో, 12 నుండి 3 గంటల వరకు మోర్తాడ్లో జరుగుతూ ఉంది. ప్రియులారా, మోర్తాడ్లో గొప్ప పెద్ద మందిరం అక్కడ కట్టబడుతూ ఉంది. 10,000 మంది ఆరాధించే మందిరం కట్టబడుతుంది. దేవుని యొక్క సన్నిధానంలో చాలామంది వచ్చి అందులో ఆరాధిస్తూ అనేకులు రక్షణ బాప్తిస్మాలు పొందుతూ ఉన్నారు, ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. అదే కాకుండా అక్కడ సిలువ బాప్తిస్మం కోనేరు అనేది కూడా కట్టాము. అక్కడ దేవుడు కట్టడానికి కృప చూపించాడు. బాప్తిస్మాలు ఇవ్వడానికి చాలామంది అక్కడికి వచ్చి చూస్తూ ఒక పర్యటన కేంద్రంగా ఆ స్థలం ఉంటుంది. కాబట్టి చాలామంది వచ్చి అక్కడ దర్శించుకొని వారి యొక్క జీవితం ధన్యం చేసుకొని తిరిగి వెళుతూ ఉన్నారు. ప్రియులారా, ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటల నుండి 7 వరకు అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమం ఇదే గాస్పల్ టీవీ ఛానల్లో ప్రతి బుధవారం వస్తుంది. మీరు చూడండి, ఇంకా అనేకులకు మీరు తెలపండి. తిరిగి శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 నుండి 3:30 వరకు ఇదే ఛానల్లో వస్తుంది. మీరు చూసి దేవుని ఆశీర్వాదాలు పొందండి, ఇంకా అనేకులకు తెలపండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీస్ అని మీరు కొట్టండి, లేదా వాయిస్ రికార్డ్ ఇవ్వండి. దాంట్లో నేను చేసే ప్రతి ప్రసంగం దాంట్లో ఉంటుంది. అదే కాకుండా దేవుని యొక్క సన్నిధానంలో నేను పాడుతున్న ప్రతి పాటలు కూడా దాంట్లో ఉన్నాయి. నా యొక్క సాక్ష్యం, నేను ఎలా రక్షింపబడ్డా, ఎలా ప్రభుని తెలుసుకున్నా, ఎలా యేసు ప్రభు నమ్ముకుని దేవుడి కొరకు జీవిస్తున్నాను అనేది పూర్తిగా సాక్ష్యం దాంట్లో ఉంటుంది. మీరు చూసి మీరు బలపరచబడండి. దేవుడు నన్ను ఏ స్థితి నుండి ఏ స్థాయికి తీసుకొచ్చాడు, ఇదంతా దేవుని యొక్క కృప ఎలా నన్ను వెంబడించిందని మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమం ఈ రీతిగా నడుస్తుందంటే మాకేం డబ్బులు లేవు. ఇండిపెండెంట్ చర్చ్, మా దగ్గర అన్ని కలిగి ఉండి మేము చేయట్లేదు. చాలామంది ఈ వాక్యాన్ని విని, ఈ పాటలు విని, దీనదాసు చేస్తున్న సేవను వారు చూసి గుర్తించి చాలామంది స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాస్టర్ గారు మీరు చెప్పండి దేవుని వాక్యం, మేము చెప్పలేకపోతున్నాం, మీరు చెప్పండి మేము చేస్తామని చెప్పి చాలామంది స్పాన్సర్ చేస్తూ నాతో కలిసి దీంట్లో పాలు పంపులు పంచుకుంటున్నారు. ప్రియులారా, వాళ్ళు చేసింది న్యాయమే. బైబిల్లో దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం చేస్తున్నారు. ఎందుకంటే పౌలు అంటాడు, నాతో కలిసి సువార్త పనిలో పాలు పంపులు పంచుకున్న వారి పేర్లు పరలోకంలో జీవగ్రంథములు రాయబడ్డాయి అంటాడు. అదే కాకుండా కొంతమంది వ్యక్తులను గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. పలని వారు వారి కన్నుగుడ్డు కూడా ఇయ్యడానికి కూడా వెనకాడలేరు, వారికి ఉన్న ధనమంతా కూడా నా కొరకు హెచ్చించారు అంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, వారందరూ కూడా ఇలా చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ఈ అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలందరినీ
దేవుడు నిత్యం నూరంతల దీవెనల చేత దేవుడు ఆశీర్వదించును గాక. మీలో అలాంటి ఆశ కలిగినటువంటి వారు ఈ అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమానికి మీరు కూడా రండి, సహకరించండి, స్పాన్సర్ చేయండి. ఒక స్పాన్సర్ అన్న మీ జీవితంలో మీరు చేస్తే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎందుకంటే మీరు సువార్త పని చేస్తున్న నాకు సహకారులుగా మీరు ఉన్నవారైతారు. మీ పేర్లు జీవగ్రంథంలో దేవుని గ్రంథంలో దేవుడు రాస్తాడు. మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. మీ ధనమును దేవుడికి హెచ్చించండి, దేవుడికి ఇవ్వండి, దేవుడు తిరిగి మీకు ఇస్తూ ఉంటాడు. మీలో ఎవరైనా ఒక కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఈరోజు తీర్మానం చేసుకోండి. మీలో 2 కార్యక్రమాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి పాస్టర్ గారు నేను టోటల్గా పే చేస్తా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ప్రేరేపించబడితే ముందుకు రండి. మీ ధనాన్ని పరమందు దాచుకోండి. తిరిగి మీరు దేవుడి దగ్గర మీరు పొందుకుంటారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను అనే మాట రాయబడింది. ప్రియులారా, పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, నాకు ఇయ్యబడిన ఉపదేశం నేను మీకు ఇచ్చుచున్నా. అది ఏమిటి అంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు మన పాపముల కొరకు మృతి పొందిండు. రెండోది, మృతి పొందిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ఇందులో కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, లేఖనముల ప్రకారం అనే మాట రాయబడింది. ప్రియులారా, లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం యేసుక్రీస్తుల వారి లోకములో జన్మిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తుల వారి లోకములో కొంతకాలం జీవిస్తాడని లేఖనాలు సెలవిచ్చినాయి. యేసుక్రీస్తుల వారు మనుషులందరి కొరకు చనిపోతాడని లేఖనాలు సెలవిచ్చినాయి. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జన్మిస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. ఎందుకంటే ఆదాము తప్పు చేసిండు, ఆయన మొదటి ఆదాం. అయితే యేసుక్రీస్తుల వారు కడపటి ఆదాముగా ఈ లోకానికి వస్తాడని పాత నిబంధన గ్రంథంలో ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. ఇది లేఖనం కాదా? రెండవది, అదే కాకుండా అబ్రాహాము తన కుమారుని మొరియా పర్వతం మీద బలి అర్పిస్తున్నప్పుడు అబ్రాహామా నీ కుమారుని మీద కత్తివేయద్దు, ఒకడని నీ కుమారుని నాకిడానికి వెనుదీయలేవు. ఆ వెనుకకి తిరిగి చూడు, కొమ్మలు తిరిగినట్టు పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి నాకు అర్పించు అన్నాడు. ఆ కొమ్ములు తిరిగినటువంటి గొర్రె పెట్టెలు ఎవరు? దాని క్రొత్త నిబంధనలో యోహాను పరిచయం చేశాడు. యోహాను సువార్త 1:29 వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అనే పొట్టేలు అని చెప్పాడు. అది ఇక్కడ నెరవేరింది. అదే కాకుండా మోషే చెప్పాడు, ఏమిటంటే నాలాంటి ప్రవక్త మీలో ఒకరు జన్మిస్తాడు, ఆయన మాట మీరు వినాలి అని చెప్పాడు. అది క్రీస్తులో నెరవేరింది, లేఖనం కాదా? అదే కాకుండా సమూయేలు ప్రవచించాడు. అదే కాకుండా దావీదు ప్రవచించాడు. అదే కాకుండా సొలొమోను చెప్పాడు, ఇర్మియా చెప్పాడు, యోబు చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు, దానియేలు చెప్పాడు. అనేక మంది భక్తులు యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి లేఖనాల్లో చెప్పారు. ఆయన ఈ లోకంలో జన్మిస్తాడు. అదే కాకుండా పశ్చిమ దేశమందు పసిబాలుడుగా పరిశుద్ధుడు ఒకడు జన్మిస్తాడు. ఆయన నానా రకాలైనటువంటి హింసలకు గురవుతాడు. ఆయన యందు దైవ మానవ అవతారం కనిపిస్తుందని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు కూడా నానా రకాలైన హింసలను ఆయన పొందుకుంటాడని చెప్పారు. ఇవన్నీ కూడా లేఖనాలు. పరమాత్మ ఈ ధరయందు అవతరించనొచ్చు, పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి మార్గం లేదు అని చెప్పి ప్రవచించారు. అది కూడా క్రీస్తులో నెరవేరింది, లేఖనము కాదా? అదే కాకుండా ఆయన క్రీస్తు కన్యకలో పుడతాడని చెప్పిన మాట అది లేఖనము కాదా? ఆయన యూదయ బెత్తనంలో పుడతాడనే మాట చెప్పిన మాట లేఖనము కాదా? బైబిల్ సెలవిస్తుంది లేఖనముల ప్రకారమేగా తప్ప ఇంకొక విధంగా యేసుక్రీస్తుల వారి లోకంలో జన్మించలేదు. అదే కాకుండా బైబిల్లో మనుషులందరి కొరకు ఒక నీతిమంతుడు చనిపోట మంచిదని చెప్పి లేఖనములో లేదా?
గోధుమ గింజ భూమిలో పాతిపెట్టబడది, అది నాని ఉబ్బి పగలకపోతే, అది సావకపోతే కొత్త మొలక ఎట్లా వస్తుందని చెప్పినటువంటి మాట అది లేఖనము కదా. లేఖనం లేకుండా యేసుక్రీస్తుల వారి లోకానికి రాలేదు, దొంగ కాదు. అదే కాకుండా ఆయన వస్తున్నాడు అని చెప్పి ప్రవక్తలు ప్రవచించారు. ఆయన వచ్చిండని కొత్త నిబంధనలో ఎవరు చెప్పారో తెలిసిన యోహాను చెప్పాడు. నిజంగా నన్ను క్రీస్తు అని మీరు అనుకుంటున్నారు, నేను కాదు క్రీస్తును. నా వెనుక వస్తున్నటువంటి వాడు నాకంటే గొప్పవాడు. నేను ఆయన చెప్పులు ఇప్పడానికి పాత్రుడను కాను. ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేయగలడు. ఆయన చెప్పులు ఇప్పడానికి నేను పాత్రుడను కాను, నా వెనుక వచ్చుచున్నాడని చెప్పాడు. అదే కాకుండా అనేకులు బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు అన్నాడు, నిజంగా ఈయననే లోక పాపములు మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రె పిల్లని చెప్పాడు. ఈ లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి చెప్పబడ్డాయి. ఈ లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మించడం ద్వారా, ఈ లోకానికి వచ్చిన ద్వారా నెరవేర్చబడ్డాయి. అందుకొరకే పౌలు అంటాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు అనే మాట చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో కన్యకలు జన్మించాడు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో 33.5 ఏళ్ళు ఈ లోకంలో బ్రతికాడు. లేఖనముల ప్రకారం 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుల వారు ఆయన సేవ చేశాడు. లేఖనముల ప్రకారం ఈ లోకంలో లెక్కలేనన్ని అద్భుతాలు చేశాడు. లేఖనముల ప్రకారమే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఏంటంటే, ఆ యొక్క లేఖనముల ప్రకారం మన పాపముల కొరకు ఆయన మృతి పొందిండు అనే మాట రాయబడింది. మనము అనే మాట బహువచనం. ఇందులో అన్ని కులాలు వస్తారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతి, రంగు, వర్ణం, భాషలాడు, తెలుపు, నలుపు కలిగిన వ్యక్తులు లేఖనముల ప్రకారం మన పాపల కొరకు బైబిల్ సెలవిస్తుంది. మానవుడట జన్మ పాపట. ఇందులో అన్ని కులాలు, మనమనగా బహువచనం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతి, రంగు, వర్ణం, తెలుపు, నలుపు కలిగిన వ్యక్తులు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని స్థాయిలకు చెందినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా పాపులు అనే మాట రాయబడింది. దేవుని యొక్క వాక్యములో ఏ భేదము లేదట, అందరూ పాపులేనట. ఏ భేదం లేదు, అందరూ పాపులే. బైబిల్ సెలవిస్తుంది, పాపము చేయకుండా భూమి మీద నీతిమంతుడనేవాడు ఒక్కడైనా లేడు అనే మాట బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక్కడైనా లేడు. ఈ లోకంలో మనం చూస్తే ప్రతి ఒక్కడు కూడా పాపే. దావీదు అంటాడు, దేవా నేను జన్మత పాపిని, పాపములో తల్లి గర్భం ధరించింది, నేను పాపిని అంటాడు. ప్రియ సహోదరుడా, దావీదు ఒప్పుకున్నాడు మనిషి జన్మ పాపి అని. అదే కాకుండా మనిషి బాల్యములో పాపి అట. పుట్టిన తర్వాత బుద్ధి వచ్చే వరకు, అనగా లోక జ్ఞానం తెలిసే వరకు ఎవరిని ఏమనాలో తెలియదు. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు, మనకు అర్థం కాదు. బాల్యంలో తెలియనప్పుడు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, ఎన్నో అబద్ధాలు ఆడతారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. అది మంచిదని చిన్న పిల్లలు అనుకుంటారు, కానీ అది చెడ్డదనే సంగతి వాళ్ళకి తెలియదు. బాల్య పాపం అని రాయబడింది. మూడవది ఏంటంటే, ఆ యొక్క ఎటువంటి పాపం అంటే సావాస దోష పాపం. మనిషికి మిడిమిడి జ్ఞానం వచ్చిన తర్వాత పురుషులకు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితుడు ఈ స్నేహితుడు కలిసి ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ ఉంటారు. వాడేలా సినిమా చూస్తే విడాల సినిమా చూస్తూ ఉంటాడు, వాడేలా బూతులు తిడితే విడాల బూతులు తిడుతూ ఉంటాడు, వాడు ఎలా చెడు పనులు చేస్తూ ఉంటే విడాల చెడు పనులు చేస్తూ ఉంటాడు. యథా రాజంటే తదా ప్రజ. 6 నెలలు స్నేహం చేస్తే అతడు అతడే అన్నట్టుగా సావాస దోషం అనగా వాళ్ళు చేసే సావాసులు ఎటువంటి వారో వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. దీన్ని ఏ పాపం అంటారంటే, మూడవది సావాస దోష పాపం అంటారు. నాలుగోది ఎటువంటి పాపం అంటే కర్మ పాపం. జన్మ పాపమే గాక, బాల్య పాపమే గాక, సావాస దోషం అనే పాపం గాక, నాలుగోది కర్మ పాపం చేస్తుంటారు. కర్మ పాపం అంటే అన్నీ తెలిసిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా చేసేది కర్మ పాపం. తన భార్య ఉండగా ఇతరుల భార్యను ఆశించటము, దీన్ని కర్మ పాపం అంటారు. తన భార్య చక్కంగా ఉండగా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో ఆవిడ మంచిగుంది, అందంగా ఉన్నదని చెప్పి మోయించి ఇంకా ఇతరామని చేసుకోవడం, దీన్ని కర్మ పాపం అంటారు. తన భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇతర పురుషుని యొక్క మోహంలో పడిపోయి
ఆయన మోజులో పడిపోయి ఈయనకు విడాకులు ఇచ్చేసి ఆయన వెంట వెళ్ళడం, దీన్ని కర్మపాపం అంటారు. తన భర్త ఉండగా ఇతరులతో వ్యభిచారం చేయడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం, దీన్ని కర్మపాపం అంటారు. నిజానికి దేవుడు కానటువంటి వారిని పూజించడం, దీన్ని కర్మపాపం అంటారు. అమాయకులను ప్రాణం తీసి హత్య చేయడం, కూని చేయడం, ఇది కర్మపాపం అంటారు. తనది గాంధీ ఆక్రమించుకోవడం, దీన్ని కర్మపాపం అంటారు. ప్రియులారా, అదే కాకుండా ఇతరులది ఆశించడం, దీన్ని కర్మపాపం అంటారు. వట్టిగా ఉన్నటువంటి వాళ్ళు నీతిమంతులుగా నిలకడగా ఉన్నటువంటి వాళ్ళ మీద నిందలు మోపడం కర్మపాపం అంటారు. దొంగతనం చేయడం కర్మపాపం అంటారు. అంటే ఇవన్నీ కూడా మనిషికి తెలుసు. దొంగతనం అనేది పాపం అని తెలుసు, ఇతరులను ఆశించడము సరైనది కాదని తెలుసు, వ్యభిచారం అనేది పాపం అనేది తెలుసు. ఇవన్నీ బుద్ధి వచ్చిన తర్వాత చేసేదాన్ని, దీన్ని నాలుగోది ఏమన్నారంటే కర్మ పాపము అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు లేఖనముల ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు మన పాపాల కొరకు, అనగా మనమందరం లేఖనముల ప్రకారం మనం పాపలమై ఉన్నాం. మూడవది ఏంటంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు మన పాపాల కొరకు చనిపోయాడు. ప్రియులారా, ఈ లోకంలో అన్న కొరకు ఈ లోకంలో తమ్ముడు చనిపోయిన చరిత్ర ఎక్కడ లేదు. తమ్ముని కొరకు అన్న చనిపోయిన చరిత్ర ఎక్కడ లేదు. తల్లిదండ్రుల కొరకు పిల్లలు చనిపోయిన చరిత్ర ఎక్కడ లేదు. అదే పిల్లల కొరకు తల్లిదండ్రులు చనిపోయినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. భార్య కొరకు భర్త చనిపోయిన చరిత్ర ఎక్కడ లేదు. చరిత్రలో భర్త కొరకు భార్య చనిపోయినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. ప్రియులారా, మనుషులందరి కొరకు ఒక్క మనుషుడు మరణించుట అది మంచిదని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే మనమందరం చెడ్డవరం, ఎందుకంటే మనమందరం పాపులం, ఎందుకంటే మనమందరం త్రోవ తప్పినటువంటి వాళ్ళం, ఎందుకంటే మనమందరం జన్మ పాపులం, ఎందుకంటే మనమందరం నిజంగా బాల్య పాపులం, ఎందుకంటే మనమందరం ఆ యొక్క సావాస దోష పాపులం, ఎందుకంటే మనమందరం కర్మ పాపులం. అన్ని తెలిసి కూడా చేసినటువంటి మహానుభావులం. ప్రియులారా, మనం చేసిన పాపానికి యేసుక్రీస్తుల వారు ఏ పాపం ఎరిగినటువంటి వాడు. ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయనలో పాపం లేదని, పరిశుద్ధంగా జన్మించుండని. బైబిల్ సెలవిస్తుంది ఆయన జన్మలో పాపం లేనివాడని. బైబిల్ సెలవిస్తుంది ఆయన తీర్పులో పాపం లేనటువంటి వాడని. బైబిల్ సెలవిస్తుంది ఆయన నడకలో పాపం లేనటువంటి వాడని. బైబిల్ సెలవిస్తుంది ఆయన చూపులో పాపం లేనటువంటి వాడని. బైబిల్ సెలవిస్తుంది ఆయన నోటి మాటలకు కూడా పాపం లేనటువంటి వాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది ఆయన సావాసంలో కూడా పాపం లేనటువంటి వాడట. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 7:26లో ఆయన నిర్దోషి, నిష్కల్మషుడట. పాపులతో కలిసి ఉండక ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడట. ఆయనలో సావాస దోషం లేదు, ఆయనలో కర్మ పాపం లేదు, ఆయన జన్మ పాపం లేదు, ఆయన బాల్య పాపం లేనటువంటి వాడుగా ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తుల వారు నీవు నేను దొంగ, నీవు నేను నరహంతకుల, నీవు నేను వ్యభిచారులం, నీవు నేను జన్మ పాపం, నీవు నేను బాల్య పాపం, నీవు నేను నిజంగా సావాస దోష పాపల, నీవు నేను కర్మ పాపలమై ఉండగా ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తుల వారు నీ పాపాల కొరకు నా పాపాల కొరకు యేసుక్రీస్తుల వారు సిలువలో బలి అయి చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా చనిపోయాడు? ఎట్లా ఆయనకు సాధ్యం? ఇది ఎట్లా ఎవరు మనం నమ్మగలం అంటే బైబిల్ చెప్తున్న సత్యం, బైబిల్ గ్రంథం సత్యం. లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు చనిపోయింది యేసుక్రీస్తుల వారు సిలువలని. ప్రియులారా, చిన్న కథ చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములట ఒక తల్లిదండ్రులకు. వాళ్ళు ఎవరంటే ఇద్దరు కవలలే. పెద్దవాడు చిన్నవాళ్ళలాగా, చిన్నవాడు పెద్దవాళ్ళలాగా సేమ్ ఉంటారు. పెద్దవాడు మంచి ప్రవర్తనతో, సత్ప్రవర్తనతో చిన్ననాటి నుండి ఆయన పెరిగి పెద్దగా అయిపోయి మంచి చదువుకొని బుద్ధిమంతుడైపోయి గొప్పవాడై ఒక మంచి ఉద్యోగం పొందుకున్నాడు ఆయన. ఏం ఉద్యోగం అంటే పెద్ద జడ్జి అయిపోయింది ఆయన. అయితే చిన్నవాడు కూడా తల్లిదండ్రులు గార్భంగా పెంచి పెద్ద చేసి చదివించడానికి పంపిస్తుంటే వాడు చదవక చెడిపోయిన వాళ్ళు చెడ్డవారి యొక్క స్నేహం చేసి ఆయన చెడిపోయి పెద్ద గజదొంగ అయిపోయాడు. ఎన్నో మార్లు దొంగతనం చేసినప్పుడు పట్టుబడ్డాడు. ఎన్నో సార్లు గవర్నమెంట్ ఆయనను పట్టుకున్నారు, జైల్లో పెట్టారు, బంధించారు, శిక్ష విధించారు, ఎన్నోసార్లు విడుదల చేశారు. చివరికి ఏమైందంటే ఒక కాని పాపం చేస్తాడు. ఏంటంటే తన దేశంలో ఉన్నటువంటి గుట్టంతా పరరాజుతో స్వంది చేసుకొని ఆయనతో కలిసి ఇక్కడ దేశంలో ఉన్న గుట్టంతా ఆ దేశానికి అందిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ విషయం గవర్నమెంట్కి తెలిసి ఆయనను పట్టుకున్నప్పుడు విచారణలోనికి తీసుకొచ్చినప్పుడు ఆయన నేరస్తుడు అని చెప్పి తేలింది. గతంలో ఏమైనా చేస్తాడని ఆలోచిస్తే ఆయన లిస్టు తీసినప్పుడు ఎన్నో మార్లు దొంగతనం, హత్యలు, కూనీలు,
అబద్ధాలు, మోసాలు, చెడులు చేసి ఎన్నో మార్లు పట్టబడ్డాడిన. ఎన్నో కేసులు అప్పటికి ఉండిపోయినాయి. చివరికి తన దేశమే గుట్టు పరరాజుతో చేతి కలిపి స్పందించి ఆయనతో కలిసి ఈ గుట్టంతా అందిస్తున్నప్పుడు చివరికి దేశానికి నాశనం తీసుకొచ్చడానికి ప్రయత్నాలు అయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ అన్నదట, ఎన్నో మార్లు తప్పేస్తే క్షమించినాం, ఇప్పుడు క్షమించద్దు, ఏంటిదా తీర్పు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఏం తీర్పు వచ్చేసిందంటే వీనికి ఉరిశిక్ష ఇద్దాం పలన్నాడు అని చెప్పి ఉరిశిక్ష ఖరారు చేశారు. ఎన్నాడంటే పలన్నాడు ఎల్లుండి ప్రొద్దున 6 గంటలకు కనకనకన పొద్దు పొడుస్తున్నప్పుడు ఆ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో 6 నుండి 6:30 మధ్యలో ఉరికమ్మకి ఎక్కిచ్చేసి ఉరి తీయాలని చెప్పేసి ఉరి ఖరారు చేసిందట. అయితే ఆ రాత్రి తన అన్న జడ్జి గారు జడ్జి వస్త్రాలు వేసుకున్నాడు. అయితే రేపు తన తమ్ముడు శిలువ యొక్క ఉరికంబకి ఎక్కుతాడనే సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఈ రాత్రి జడ్జి తన వస్త్రాలు వేసుకొని జైలు అధికారి దగ్గరికి వచ్చాడట. అయ్యా, ఆ ఖైదీగా పట్టబడినటువంటి నేరస్తుడు రేపు ఉరికంబకి ఎక్కుతాడు కదా, ఆయనతో నేను వెళ్ళి మాట్లాడచ్చానన్నట. జడ్జి గారు, మీరు మాట్లాడపోవడం ఏంటండి, భలే మాట్లాడతారేంటండి, సార్ వెళ్ళండి మాట్లాడండి అన్నట. జడ్జి గారు తన యొక్క పుస్తకాలు చేతులు పట్టుకొని ఆ జడ్జి వస్త్రాలు తడుక్కొని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళాడట. తమ్ముడు లేచి, అన్నా ఎన్ని మార్లు చెప్పినా నేను వినకపోతేనే అన్నా నా బతికిట్లు అయింది అని చెప్పి ఏడిచిందట. తమ్ముడి మీద పడి చాలా ఏడిచిన తర్వాత ఇద్దరు ఓదార్చబడి ఊరుకొని ఇద్దరు ఒక నిర్ణయంకి వచ్చారట. అన్న చెప్పిండట, తమ్మి మనమిద్దరం ఒక తల్లి కుట్టినాం, నీవు నేను సేమ్ ఉన్నాం. అయితే నేను చదువుకొని గొప్పవాడిని అయిపోయి మంచి పేరు తీసుకొచ్చిన ఒక జడ్జినైనా ప్రజలకు న్యాయాన్ని చేకూర్చిన నిజంగానే ఆ జీవితాల్లో నిజమైన దేవుణ్ణి యేసుప్రభుని నమ్మి నేను ఆయన రక్తంలో కడగబడ్డా, ఆయన రక్షణ నేను పొందుకున్నా. అయితే నువ్వు చిన్ననాటి నుండి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ హత్యలు కూనులు చేసుకుంటూ ఎన్నోసార్లు పట్టుబడ్డావు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు తమ్మి. నిజంగా నీ జీవితాల్లో ఇకనే నువ్వు మార్చుకునేడానికి ఒక మార్గం చెప్తున్నాడు, చెప్పు అన్నంటే అన్న తన జడ్జి వస్త్రాలు తీసి తమ్ముడికి తొడిగిచ్చిందట. ఆ తమ్ముడు దొంగతనంలోండి ఆ చెడు పని చేసి పట్టుబడినటువంటి నేరస్తుని యొక్క వస్త్రాలు అన్న తొడుక్కున్నాడట. అయితే అన్న దగ్గరున్న గ్రంథాలు ఆ పుస్తకాలు తమ్ముడి చేతిలో పెట్టాడట. తమ్ముడి చేతులకు ఉన్న బేడీలు అన్న పెట్టుకున్నాడట. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నాలాగనే ఆ జడ్జి సింహాసనం మీద కూర్చుని ప్రజలకు న్యాయమైన తీర్పు తీర్చు, నేను నమ్మిన దేవుడిని నేను నమ్ముకొని భక్తిలో ఉండు. అయితే నేను ఇప్పుడు నీ ప్లేస్లో నేను నిలబడి నీ కొరకు నేను శిక్షణ అనుభవిస్తా, నేను చనిపోయినప్పటికీ కూడా నేను స్వర్గంలో ఉంటా, మోక్షంలో ఉంటా. అయితే నువ్వు సత్య మార్గంలో నడిచి నమ్ముకొని ఆ మంచి మార్గంలో ఉన్నట్లయితే నువ్వు ఒకనాడు చనిపోయినప్పటికీ కూడా నువ్వు నా దగ్గరకు వస్తావు, నేనుండే రాజ్యంలో పరలోకానికి వస్తావు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ వస్త్రాలు తొడిగించి ఆ బేడీలు తీసేసి పుస్తకాలు చేతిలో పెట్టేసిండోడు. అన్న తమ్ముడిని బయటికి పంపించేస్తున్నాడు. అప్పటిదాకా నేరస్తులుగా చూసినటువంటి ఆ జైలు అధికారులు, పోలీసులు ఆ దొంగ అలా వస్తున్నప్పుడు ఈయన దొంగ అని అనుకుంటలేరు. జడ్జి గారు దొంగ సేమ్ కవల పిల్లలు కాబట్టి సేమ్ ఉన్నారు, లేచి సలం కొడుతున్నారు, సైలెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రియ సోదరులారా, ఆయన దొంగ అని అనుకుంటలేరు. ఏ నేరాలు మెరిగినటువంటి, ఏ పాపం మెరిగినటువంటి ఆ యొక్క అన్న జడ్జి గారు దొంగోడు ప్లేస్లో చేరిపోయిండు. దొంగోడు ప్లేస్లో ఉన్న దొంగ అన్న ప్లేస్లో ఏరిపోయి అక్కడ జైలు వెలుపల ప్రహారి కూడా అవతల నిలబడి చూస్తూ ఉన్నాడు తెల్లారేదాకా. మా అన్నను ఏం చేస్తారు అని చెప్పేసి అన్నకు నిండుగా బట్ట కప్పిండ్రు, ఈ మెడ దగ్గర తాడు కట్టారు, పైకి లాగుతూ ఉన్నారు. పైకి ఎక్కిన తర్వాత ఇళ్ళ కొట్టుకుంటున్నాడు అన్న. అట్లా కొట్టుకుంటూ బాధపడుతున్న సమయంలో ఒక పోలీస్ అయినా తుపాకీ తీసి గుండు సూటు పెట్టేసి దన్నుమని కొట్టాడు. వలవల రక్తంగా అక్కడనే కోడి పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకొని చనిపోయాడు. ఆ శబ్దం చూసి, ఆ గాయం చూసి, అన్న చనిపోవడం చూసి తన తమ్ముడు జైలు వెలుపల ఉన్న తమ్ముడు పశ్చాత్తాపడ్డాడు. అన్నా, ఆ శిక్ష నేను భరించవలసింది, ఆ ఉరికంబ నేను ఎక్కవలసింది, ఆ మరణాన్ని నేను మరణించవలసింది అన్నా. నిజంగా నేరస్తుని నేనన్నా, నీతిమంతుడు నీవన్నా, పాపిని నేనన్నా, పవిత్రుడు నువ్వన్నా, దొంగ నేనన్నా, జడ్జి నీవన్నా, నేను పొందవలసిన శిక్ష అన్న నువ్వు పొందితివి అన్నా. ఇప్పటి వరకు నిజంగా నేను ఎన్నో తప్పులు చేసిన అన్న, నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నానే. నువ్వు నమ్మిన దేవుని నేను నమ్ముతానే, నువ్వు చేసిన భక్తి నేను చేస్తానే, నువ్వు నడిచిన మంచి బాటలో నేను నడుస్తానని చెప్పి తీర్మానం చేసుకుని మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందాడట. అట్నే ప్రియులారా, మనం పాపులమై, అపరాధములం పాపులమై సచిన వారమిండగా సైతం యేసుక్రీస్తుల వారు, ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తుల వారు నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు
తన అన్న తన తమ్ముని కొరకు దొంగ కొరకు ఎట్లా చనిపోయాడు? నీవు నేను దొంగ, నీవు నేను వ్యభిచారి, నీవు నేను పాపులం, నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరమాత్ముడే పరలోక భాగ్యం విడిచిపెట్టి ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తుల వారు మన పాపాల కొరకు సిలువలో చనిపోయిండు. హల్లెలూయా. 4వది ఏంటంటే ఆయన సమాధి చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పండి? సమాధి చేయబడ్డాడు. ఇంతవరకు నీ జీవితాల్లో ఆ యేసుక్రీస్తులో లేఖనముల ప్రకారం ఈ లోకంలో జన్మించాడని, లేఖనముల ప్రకారం ఈ లోకానికి వచ్చాడని, లేఖనముల ప్రకారమే మన పాపాల కొరకు యేసుక్రీస్తుల వారు సిలువలో చనిపోయిండని, నిజంగా లేఖనముల ప్రకారం మేమందరం కూడా పాపల నేను పాపిని అని చెప్పి ఈ సమయంలో నీవు తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆనాడు దొంగతనం చేసి పట్టబడిన నేరస్తునికి ఎట్లా విడుదల కలిగిందో ఈరోజు ఆయనను అంగీకరిస్తే నీకు అట్నే విడుదల కలుగుతూ ఉంటుంది. ఆ దొంగతనం చేసి ఆ యొక్క ఉరికంబకి ఎక్కవలసినటువంటి ఆ దొంగకు ఆ శిక్ష ఎట్లా తప్పిందో ఈరోజు నిజంగా నీ పాపాల కొరకు నా పాపాల కొరకు యేసుక్రీస్తుల వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. నీ హృదయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు బాప్తిస్మం పొందితే చాలు. నీకు ఆ శిక్ష తప్పుతుంది, నీకు ఆ నరకం తప్పుతుంది, నీకు పాప క్షమాపణ దొరుకుతుంది, నీకు స్వర్గం దొరుకుతుంది. ఆయన లేఖనముల ప్రకారం ఈ లోకంలో అవతరించాడని, ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఎంతమంది నమ్ముతున్నారు సిస్టర్? ఎంతమంది నమ్ముతున్నారు బ్రదర్? అదే కాకుండా లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు మనము ఇంకా లేఖనముల ప్రకారం మనం ఈ లోకంలో జన్మ కర్మ పాపలం అని చెప్పి ఎంతమంది ఒప్పుకుంటున్నారు? లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు యేసుక్రీస్తుల వారు సిలువలో బలి అయి చనిపోయిండని చెప్పి ఎంతమంది నమ్ముతున్నారు? లేఖనముల ప్రకారం నిజంగా ఆయన మన పాపాల కొరకు చనిపోయి ఆయన సిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడ్డాడని ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్ముట ద్వారా మీ పాప క్షమాపణ దొరుకుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? మీకు నమ్ముకుంటే మీకు శిక్ష తప్పుతుంది, నరకం తప్పుతుంది, స్వర్గం మీకు దొరుకుతుందని చెప్పి ఎంతమంది విశ్వాసించాలనుకుంటున్నారు? దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల్ల మా తండ్రి యేసయ్య, లేఖనముల ప్రకారం తను ఈ లోకానికి నువ్వు వచ్చావు. లేఖనముల ప్రకారం తను మా కొరకు మేము పాపలమైండగా లేఖనముల ప్రకారం నీ సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డావయ్యా. ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో వారందరూ మారు మనసు ఇప్పుడే పొందుకుందురు గాక. తండ్రి, ఆనాడు ఏ పాపం మెరిగినటువంటి జడ్జి గారు ఆ ప్రభా పాపం చేత పట్టబడినటువంటి తన తమ్ముడు ప్రభా తనకి స్తోత్ర నేరస్తుని కొరకు తాను శిక్ష అనుభవించినట్టు ప్రభా తను ఏ నేరం తెలియనటువంటి దేవుడు మా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సత్యము తెలుసుకున్నకు నీ కృప సహాయం అనుగ్రహించండి. నీ సిలువ మరణ పునరుత్థాన శక్తిని తెలుసుకొని నేను అంగీకరించి వారి పాపాలు ఒప్పుకొని నమ్ముకునే భాగ్యం దయచి ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించి అనేకలను ప్రేరేపించి కేవలం నీ నామానికి మేము తెచ్చుకు ఆశీర్వదించు. ఆ రీతిగా చేశారు, నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.